ఫేస్బుక్ అకౌంట్ న్యూ ప్రాబ్లం. ఇక్కడ మనకి నోటిఫికేషన్ చెక్ చేసుకోండి అని చెప్తుంది. కానీ నా ఫోన్కి నోటిఫికేషన్ ఎలాంటివి కూడా రాలేదు. అదే ఫోన్లో నేను లాగిన్ అవుతున్నాను. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకొని నేను ఎలా లాగిన్ అవ్వాలి అనే ఒక సూపర్ ట్రిక్ మీకు అయితే చెప్తాను. డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. సో ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి లాస్ట్కి 3 లైన్స్ చూపిస్తుంది కదా, ఆ 3 లైన్స్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇలా ఆప్షన్స్ వస్తాయి కదా, ఇందులో మొత్తానికి ఇలాగ కొంచెం స్క్రోల్ చేయండి. ఇక్కడ మనకి ఒక ఆప్షన్ ఉంటుంది, మోర్ ఇన్ఫో అండ్ సపోర్ట్ అని. అక్కడ స్టార్టింగ్ ఆప్షన్ హెల్ప్ అని ఉంది కదా, దాని మీదనైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ మనకి స్టార్టింగ్ ప్రాబ్లం, రిపోర్ట్ ఏ ప్రాబ్లం అని ఉంటుంది, ఓకే చేయండి. దాని తర్వాత రిపోర్ట్ ప్రాబ్లం విత్ షేకింగ్ అంటుంది. చూపిస్తున్న సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంక్లూడింగ్ అండ్ కంటిన్యూ అని ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీ ఫేస్బుక్ అకౌంట్ ప్రాబ్లం ఏంటి అనేది రాయాలి. ఇక్కడ మన ప్రాబ్లం ఏంటి, వెరిఫికేషన్కి నోటిఫికేషన్ అంటుంది కానీ మనకి నోటిఫికేషన్ రావట్లేదు, అదే ప్రాబ్లం కదా. కాబట్టి ఐ నీడ్ హెల్ప్ టు రికవర్ మై ఫేస్బుక్ అకౌంట్ అని మెన్షన్ చేయాలి. సో అక్కడ మన ప్రాబ్లమ్ని కూడా మీరు డీప్గా ప్రిపేర్ అక్కడ ఎంటర్ చేసినా కూడా ఏం పర్వాలేదు, షార్ట్కట్లో ఇలా ఎంటర్ చేసినా కూడా పర్వాలేదు. సో దాని తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ కింద వచ్చేసి మీ అకౌంట్ లింక్ లేదంటే ప్రొఫైల్ లింక్ అని అంటారు కదా, ఆ లింక్ అనేది డెఫినెట్గా ఇక్కడ మీరు ప్రొవైడ్ చేయాలి. ప్రొవైడ్ చేసిన తర్వాత ఇక్కడ కింద మనకు ఆల్రెడీ ఒక స్క్రీన్ షాట్ ఉంది, అది ఇంటూ మార్క్ చేసేసి అలాగే దాని కింద ఆప్షన్ మనకి అప్లోడ్ అని చూపిస్తుంది చూడండి. సో ఇక్కడ ఉన్న ఫోటో నార్మల్ది, మన అకౌంట్ ప్రాబ్లమ్ది కాదు. కాబట్టి దాన్ని తీసేసి అప్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు లాగిన్ అయినప్పుడు వేరే ఆప్షన్ చూపించకుండా మనకి నోటిఫికేషనే చూసుకోండి అంటుంది కదా, ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు తిరిగి మళ్ళీ మనం ఫేస్బుక్ అకౌంట్ లాగిన్ అయినప్పుడు ఇక్కడ మనకి చెక్ యువర్ నోటిఫికేషన్ ఆన్ అనదర్ డివైస్ అనే దగ్గర మనకి ట్రై అనదర్ వే అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. ఇందాక మనకి ట్రై అనదర్ వే అనే ఆప్షన్ అయితే మనకి షో అవ్వలేదు, ఇప్పుడు మనకి షో అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఈజీగా రికవరీ చేసుకోవచ్చు. ఎలాగంటే ట్రై అనదర్ వే క్లిక్ చేసిన తర్వాత మనకి నోటిఫికేషన్ అనే కాకుండా టెక్స్ట్ మెసేజ్ అని చూపిస్తుంది, బ్యాకప్ కోడ్ అని కూడా చూపిస్తుంది. సో మన ఫోన్ నెంబర్ మన దగ్గర ఉంటుంది కాబట్టి టెక్స్ట్ మెసేజ్ని నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకోగానే ఆల్మోస్ట్ నా ఫోన్ నెంబర్ కూడా నా అకౌంట్ ఒకటే దగ్గర ఉంటుంది కాబట్టి నాకైతే మెసేజ్ అయితే వచ్చింది. సో మెసేజ్ రాగానే మనకి కోడ్ అనేది ఆటోమేటిక్గా కొన్నిసార్లు ఫిల్ అవుతుంది, కొన్నిసార్లు ఫిల్ అవ్వదు. సో అది కనుక మనం కరెక్ట్గా చెక్ చేసుకొని మన ఫోన్ నెంబర్కి వచ్చిన కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ అనగానే ఈజీగా నోటిఫికేషన్తో పని లేకుండా నోటిఫికేషన్స్ మనకి రాకపోయినా కూడా ఈ చిన్న ట్రిక్తోని మనం ఫేస్బుక్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. సో మరి ఏది పడితే అది ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయొచ్చా అంటే కాదు, మీ ఫేస్బుక్తోని లింక్ చేసి క్రియేట్ చేసిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుంది కదా, ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి ఇలా రిపోర్ట్ కనుక మీరు పెట్టింది అనుకోండి, మనకి 24 అవర్స్లోనే మళ్ళీ మనం లాగిన్ అయినప్పుడు ఈ విధంగా మనకి ట్రై అనదర్ వే అనే ఆప్షన్ చూపిస్తుంది. అక్కడ మనకి నెంబర్స్, ఈమెయిల్స్ ఇలాంటి పర్టికులర్గా షో అవుతుంది. దానివల్ల మనకి ఫేస్బుక్ అకౌంట్ రికవరీ అవుతుంది.